ఏమైపోతుంది సభ్య సమాజం? ఏమి కాబోతుంది భవిష్యత్తు తరాలు? ఎటు చూసినా కాలుష్యం, ఎటు చూసినా నీటి కొరత. ఒకప్పుడు రాజులు రాజ్యాల కోసం యుద్ధాలు చేసేవారు, కానీ మనం ఇప్పుడు నీరు కోసం యుద్ధాలు చేయవలసి వస్తుంది. రండి, మనమందరం మన భూమిని కాపాడుకుందాం. మన భవిష్యత్తు తరాలకు మనం బంగారు భూమిని ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఇది మా బాధ్యతగా భావించి మా వంతు సాయంగా మేము ఒక చిన్న నాటక ప్రదర్శన చేయాలనుకుంటున్నాం. నమస్కారం తాతగారు, ఎలా ఉన్నారు? నమస్కారం, నేను బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? మేమేం బాగున్నాం తాతగారు. ఈ రోజుల్లో నీళ్లు దొరకడానికి చాలా కష్టం అవుతుంది. వర్షాలు కురవటం లేదు. ప్రజలు చాలా బాధల్లో ఉన్నారు. పంటలకు, వ్యవసాయానికి కూడా నీళ్లు లేవు. పశువులకు కూడా నీళ్లు దొరకడం లేదు. బావులలో కూడా నీళ్లు లేవు. త్రాగడానికి కూడా నీళ్లు లేదు. దీనివల్ల మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. అవునవును తాతగారు, దీనికి పరిష్కారం మీరే మాకు తెలియజేయాలి. వర్షాలు పడకపోవడం వల్ల బావుల్లో, చెరువుల్లో, నదుల్లో నీళ్లు నిలుస్తలేవు. అందుకు నీరు అడుగు అంటినందుకు సందర్భంగా మీకు నేను నీరుని ఎక్కడి నుంచి తీసుకురావాలి? ముత్తాత, మేము నీరు ఎలా పొందాలి? గతంలో ఆవిష్కరణలు జరిగి ఉంటే బాగుండు కదా. అవును, నిజమే. సరే, మనమందరం మన గ్రామ పంచాయత్ గారి దగ్గరికి వెళ్దాం. పదండి. సరే పదండి. నమస్కారం సర్పంచ్ గారు. నమస్కారం. నమస్కారం. ఏంటి గంగయ్య గారు, ఊరంతా వెంట పెట్టుకొని వచ్చారు? రండి రండి, కూర్చోండి. ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. ఏంటి సమస్య? అదే మీకు తెలియని సమస్య ఏముంది? అదే నీటి సమస్య. మన ఊర్లో ఎడారి మయమైపోయింది. చెరువులు, బావులు, నదులలో అన్నీ ఎండిపోయాయి. మన గ్రామంలో మనము నీరుని నిల్వ ఉంచలేకపోవడంతో మనం తాగడానికి నీరు, పంట పొలాలకి, ఆఖరికి తినే తిండికి కూడా మనం ఇబ్బంది పడుతున్నాం. దీని మీద మనం ఒక మంచి పరిష్కారం మనం వెతకాలి. ఏం చేయమంటారు సర్పంచ్ గారు? అసలు ఈ నీటి సమస్యకి పరిష్కారమే లేదా? ఉంది. అందరికీ నీరు అవసరమే. మనం పునరావాసాన్ని చేతపడదాం, వర్షపు నీటిని సేకరించుదాం, వాటిని ఉపయోగించుకుందాం. ఇంకా మనం బండను కూడా కట్టి మనం వాటిని ఉపయోగించుకుందాం. రేపొద్దున 8 గంటలకి మనము రచ్చబండ కూడా కలుద్దాం. అందరికీ సెలవు. వినండహో! ఇందు మూలంగా గ్రామ ప్రజలందరికీ తెలియజేయనది ఏమనగా, రేపొద్దున సరిగ్గా ఉదయం 8 గంటలకు రచ్చబండ దగ్గర నీటి కొరత గురించి గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగినది. కావున గ్రామ ప్రజలందరూ అక్కడికి రావాల్సిందిగా కోరుతున్నామహో! అందరికీ నమస్కారం. బాగున్నారా? గంగయ్య గారు, వచ్చి కూర్చోండి. చప్పట్లు. గ్రామాధికారులు కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నా. గ్రామాల కోసం గట్టిగా చప్పట్లు. ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే, నిన్న గంగయ్య గారు ఇంకా కొంతమంది గ్రామస్తులు వచ్చి నీటి కొరత గురించి నాతో మాట్లాడారు. దాన్ని నేను గ్రామ అధికారుల కాడికి తీసుకువెళ్ళి మన గ్రామంలో ఏం చేస్తాం, మన గ్రామం బాగుపడుతుందని ఆలోచించి వాళ్ళు చెప్పడానికి వచ్చారు. గ్రామాధికారి శాస్త్ర గారికి చప్పట్లు.
అందరికి అభినందనలు. ఎందుకంటే ఇప్పటికైనా మీ నీటి సమస్యలకు అరికట్టాలనే మీ ఆలోచన చాలా గొప్పది. మన కారణాలు ఈ నీటి సమస్యకు కారణాలు తెలుసుకునే ముందు దానికి కారణాలు నేను చెప్తాను, వినండి. ఇది అత్యంత ముఖ్యం. ఫస్ట్ వన్, చెరువులలో బట్టలు ఉతకడం, చెరువులలో పశువులను కడగడం, ఇంకా అడవులలో చెట్లను నరికివేయడం, ఇంకా చెరువులను ఆక్రమించి అక్కడ నివాసం చేయడం, ఇది చెరువులోని నీటిని కాలుష్యం చేస్తుంది. దీనిని నేను అరికట్టాలంటే నేను కొన్ని విధానాలు చెప్తాను, అది మీరు విని దీన్ని పాటించాలి. దానిలో మొదటిది నీటి సంపు. అంటే మనం అందరం కలిసి ప్రతి ఇంటికి మనం నీటి సంపును ఏర్పాటు చేసుకోవాలి. దాని ద్వారా వర్షపు నీళ్ళు అంతా ఉంటుంది అక్కడ. దాని తర్వాత రెండవది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. అంటే ఇంటి పైకప్పులో ఉన్న నీటి అంతా సేకరించిన నీటిని మనం ట్యాంకుల ద్వారా, పైపుల ద్వారా ఉపయోగించుకుంటాం. ఈ నీటిని మనం తాగకపోయినా వేరే విషయాలకు మనం ఉపయోగించుకోవచ్చు. ఎలాగంటే మనం ఈ నీటిని పొలాలకు పంపించవచ్చు. మూడవది పచ్చదనాన్ని పెంచడం. మనం మన ఇంటి చుట్టూ కానీ, చెరువుల చుట్టూ కానీ, బావుల చుట్టూ కానీ చెట్లను పెంచాలి. దాని ద్వారా వర్షం పడి చెరువులంతా నిండుతాయి. దాని తర్వాతది చిన్న చెరువులు మరియు ఇంకుడు గుంతలు. అంటే ఇప్పుడు మనం వీటి ద్వారా మనం భూగర్భంలో ఉన్న నీరుని పంపించవచ్చు. ఇంకా దాని తర్వాత పెర్మేబుల్ పేమెంట్. అంటే మనం ఇంటి చుట్టూ పెర్మేబుల్ పేమెంట్ చేయడం ద్వారా నేలలోకి నీళ్లు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. దాని తర్వాత స్కిల్ డ్రైనేజ్ సిస్టమ్. అంటే మన ఇంటి చుట్టూ స్కిల్ డ్రైనేజ్ సిస్టమ్ సక్రమంగా ఏర్పరచుకోవాలి. కనుక మన గ్రామ ప్రజలందరూ గ్రామం కోసం ఈ విధానాలు చేయడం ద్వారా మనం ఈ నీటి కొరతను ఆపవచ్చు. గ్రామాధికారి శాస్త్రి గారు చెప్పినట్టుగా మనము చెరువులలో బర్రెలను కడగడం, బట్టలు ఉతకడం ఇటువంటివి చేయకుండా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసుకోవాలి. ఇంకా ఇంటిపై కప్పు మీద ఉన్న నీరు అన్నిటిని మనము తీసుకొని వాటిని మనము ప్యూరిఫైర్ల ద్వారా, ఇంకా పైపుల ద్వారా మనం వాటిని వాడుకోవాలి. ఇంకా పచ్చదనాన్ని మన చుట్టుపక్కల పెంచుకోవాలి. ప్రతి ఇంటికో చెట్టు నాటాలి. దీని గురించి ఇంకొంచెం చెప్పడానికి సంజన గారు వస్తున్నారు. గట్టిగా చప్పట్లు. ముందుగా మీ అందరికీ అభినందనలు. ఇప్పుడు ఈ గ్రామాధికారి చెప్పింది విన్నారు కదా. ఇప్పుడు నేను నీటి సంక్షోభంపై ప్రపంచం ఏమనుకుంటుందో, ఏం జరుగుతుందో నేను మీకు కొన్ని వివరాలు వివరిస్తాను. నీటి సంక్షోభం అనేది ప్రపంచంలో ఒక ముఖ్యమైన సమస్య. ఈ జనాభా పెరుగుదల వంటి సదుపాయం వంటి కారణాల వల్ల ఎంతో నిపుణులు హెచ్చరిస్తున్నారు. UN వరల్డ్ వాటర్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2024 ప్రకారం దాదాపు 2.2 బిలియన్ల మందికి అసలు తాగడానికి నీరే దొరకటం లేదు. అలాగే 3.5 బిలియన్ల మందికి తగిన పారిశుద్ధ్యం లేదు. UNICEF అంచనా ప్రకారం కొంతమందికి నీటి కొరతను అనుభవిస్తారు. అలానే చాలామంది ప్రపంచంలో ఈ నీటి కొరత ద్వారా మరణించారు. దాదాపుగా 4.5 బిలియన్ల మంది రోగాల ద్వారా చనిపోయారు. అందుకే మనం ఇది కూడా ఒక సమస్యగా అనుకోవచ్చు. అలాగే ఈ ప్రపంచంలో 16% మానవులు ఉన్నారు, కానీ 4% నీళ్ళే ఉన్నాయి. ఇది కూడా ప్రమాదానికి గురి చేయవచ్చు. ఈ గ్రామాధికారి చెప్పిన విధానాలను పాటించడం వల్ల మన గ్రామానికి నీటి కొరత అనేది తగ్గవచ్చు. నీటి సంక్షోభాన్ని కూడా అరికట్టవచ్చు. ధన్యవాదాలు.
గ్రామాధికారి సంజన గారు చెప్పినట్టుగా ఇది ఓన్లీ మన గ్రామ సమస్య కాదు, ఇది అంతర్జాతీయ సమస్య. నీటి కొరత వలన ఇప్పటికీ చాలా మంది చనిపోయారు. 16% మంది ఉంటే 4% మాత్రమే నీరు ఉన్నది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది మనకి చాలా దారుణాలని మనకి ముందు చూపెడుతుంది. దానికి మనము ముందు శాస్త్రగా చెప్పినట్టుగా ఇంకుడు గుంతలు, ఇంకా మనం ఇటువంటి చాలా ప్లాన్స్ మనము మన గ్రామంలో జరిగించి మనం వాటిని మన గ్రామంలో నీటి కొలతను తగ్గించుకోవాలి. మన గ్రామంలో నీటిని సరిగ్గా తెప్పించుకొని మన గ్రామం మంచిగా చూసుకోవాలి. మంచి పనికి ఆలస్యం అక్కర్లేదు. ఇప్పుడు చేద్దాం, పదండి. ఏం చేస్తున్నారు? నాటండి, చెట్లు బాగా నాటండి. ఏం చేస్తున్నారా కుర్రాళ్ళు? తవ్వండి. ఇప్పుడు గుంతలు చేస్తున్నాం. ఏం చేస్తున్నారా? స్కిల్ డ్రైనేజ్ సిస్టమ్. ఓకే, చేయండి. ఏంట్రా వివేక్, పనులు బాగానే అవుతున్నాయా? అవుతున్నాయి గురుగారు. మరి ఇంకా ఏం చేస్తున్నారు? మరి చెరువులను బావులను నిర్మిస్తున్నాం. ఇప్పటికీ పనులు సక్రమంగా జరుగుతున్నాయి. ఇప్పటి నుండి మన ఊర్లో కూడా నీళ్ళని నిల్వ చేసుకోవచ్చు. అవునరా, చేసుకోవచ్చు. చేయండి. మీరు వర్షపు నీటి సేకరణ కోసం ఇంకుడు గుంతలను తవ్వుతున్నాం. ఇంకుడు గుంత చాలా బాగుంది. కానియండి. ప్రపంచ నీటి సంక్షోభం అనే ఒక అత్యంత అనారోగ్యమైన మరియు ప్రాముఖ్యమైన సమస్య. ఇది మన జీవితానికి చాలా సమస్యలను ఏర్పడుతుంది. పచ్చదనం మరియు వ్యవసాయానికి సరిపడిపోయిన నీళ్లు లేక ఈ సమస్యలను మునుపటి కాలం నుండి సాక్ష్యం ఇస్తున్నాయి. ఈ సమస్యలను ఎదుర్కొనేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. నీటి నిర్వహణ, వాటర్ రీసైక్లింగ్, ప్రాముఖ్య అవగాహన, ప్రజాస్వామ్య అవగాహన మరియు మరెన్నో ఉన్నాయి. మనందరం కలిసి ఈ సమస్యను పరిష్కరించాలి. మా గ్రామంలో నీటి సమస్యలన్నీ తీర్చుకున్నాము. మరి మీరు నీటిని ఆదా చేద్దాం, భవిష్యత్తు తరాలను కాపాడుదాం. అది మిమ్మల్ని కాపాడుతుంది.